నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అనంతరం ఆర్డీఐ యాక్టివిస్ట్ దొమ్మాడి బాబు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా ప్రస్తుతం మున్సిపల్ విలీనమైన గ్రామమై బొమ్మకల్ వార్డ్ పరిధి కృష్ణానగర్ కాలనీలో సర్వే నంబర్ 738లో గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎలాంటి నలవైపులలో ఏ వైపున కూడా వన్ ఫిట్నెస్ బ్యాగ్ కూడా లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని, అంతేకాకుండా పర్మిషన్లలో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ చూపించారని, నిర్మాణంలో పార్కింగ్ ఇవ్వకుండా కమర్షియల్ షట్టర్స్ కడుతున్నారని, అలాగే G+2 పర్మిషన్తో G+2 పైన పెంట్ హౌస్ నిర్మాణ పనులు చేస్తున్న అక్రమ నిర్మాణదారులపై నేడు కరీంనగర్ మున్సిపల్ అధికారులకు మరియు కమిషనర్ కరీంనగర్కు నేటి వరకు 3 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ అక్రమ నిర్మాణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కరీంనగర్ మున్సిపాలిటీ విలీన గ్రామమైన బొమ్మకల్ పరిస్థితి అతి దుర్భరంగా తయారైంది. కరీంనగర్ గత రూరల్ మండలం బొమ్మకల్, ప్రస్తుతం మున్సిపల్ విలీన గ్రామమైన బొమ్మకల్ వార్డు పరిధి కృష్ణానగర్ కాలనీలో సర్వే నంబర్ 738లో గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎలాంటి సెట్ బ్యాక్ లేని ఈస్టు వెస్టు నార్త్ సౌత్ ఎలాంటి నలువైపులలో ఏ వైపున కూడా 1 ఫీట్ సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణ పనులు చేస్తున్న అక్రమ నిర్మాణదారులపై నేను కరీంనగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు మరియు కమిషనర్ కరీంనగర్ గారికి నేటి వరకు 3 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు విషయమై జిల్లా టౌన్ ప్లానింగ్ కరీంనగర్ మున్సిపల్ అధికారులను వివరణ నేను అడిగగా, కరీంనగర్ మున్సిపల్ అధికారులు స్టిపులేటర్ G+1 నిర్మాణానుమతులు పొందినారని తెలిపారు. అంతేకాకుండా కింద గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ స్థలానికి నిర్మాణానుమతులు పొంది TSB పాస్ అండ్ TGB పాసుల ద్వారా నిర్మాణానుమతులు పొంది కింద ఎలాంటి ఖాళీ స్థలం పార్కింగ్ స్థలాన్ని వదిలిపెట్టకుండా కమర్షియల్ సెటర్లను నిర్మించినారు. అంతేకాకుండా G+1 నిర్మాణానుమతులు పొంది మరియు G+2 అనుమతుల పైన పెంట్ హౌజ్ నిర్మాణాలు అదనంగా చేసినారు. ఇటు విషయంపై కరీంనగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి గారైన వేణు సార్ గారికి మరియు తేజస్విని మేడం గారికి ఈ నేటి వరకు 3 సార్లు ఫిర్యాదు చేస్తే గత 10 రోజుల క్రితము ఒకసారి మోకా విజిటింగ్ చేసి వెళ్ళినారు. అప్పటి నుండి నేటి వరకు ఎలాంటి నిర్మాణ పనులను కానీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడం వలన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈరోజు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా బొమ్మకల్లో జరుగుతున్నాయి. కావున నేటికైనా వెంటనే జిల్లా కలెక్టర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణదారులపై వెంటనే నోటీసులు జారీ చేసి బాధ్యులైన వారిపై చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు నేను కోరుతున్నాను. అంతేకాకుండా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఇట్టి విషయంపై గత నెల రోజుల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ రోజు కూడా నిర్మాణ పనులను నిలుపుదల చేసిన దాఖలాలు లేవు. అంటే మా బొమ్మకల్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా తయారైందంటే, పెనం మీద రొట్టె విరిగి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అంటే బొమ్మకల్ పరిస్థితి ఏంటంటే అధ్వానంగా తయారైంది. అసలు మున్సిపల్లో విలీనం చేయడమే పెద్ద బాధ అయిన విషయం మా బొమ్మకల్ గ్రామస్తులకు. కావున ఇటు విషయంపై వెంటనే జిల్లా కలెక్టర్ గారు మనము మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసి వెంటనే తగు చర్యలు తీసుకొని నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై తగు శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని బొమ్మకల్ వార్డు పరిధిలోని గ్రామస్తులమైన మాకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి 17/3/2025 రోజున ప్రజావాణి ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నా పేరు దొమ్మడి బాబు, యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ, కరీంనగర్. MRPS అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో బోధాన్ అంబేద్కర్ చౌరస్తాలో కొనసాగుతున్న రిలే నిరావధిక నిరసన దీక్షలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ
వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. తాడెం అబ్బయ్య మాదిగ పట్టణ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ రిలే నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. కరీంనగర్లోని పారడైజ్ హై స్కూల్ వారు ఆదివారం రోజున వార్షికోత్సవ వేడుకలు కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల వేదికగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు వివిధ అంశాలపై చేసిన నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, రుద్రరాజు, మాజీ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్, విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పి ఫాతిమారెడ్డి మరియు ప్రిన్సిపల్ వసంత మరియు వైస్ ప్రిన్సిపల్ మధు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. Academic year 2023-24 from just 6 students from our 12th St. George International Campus. So that program we are going to launch, and we did it yesterday, and Paradise is also part of St. George and Paradise same family. So we just want to show you the launch of Super 30 and Dr. ఎయిత్, నైన్త్, 10th సెటిల్ అయినారు. ఈరోజు ప్యారడైజ్లో చదివిన పిల్లలు, నా పిల్లలు ఇద్దరు కూడా ప్యారడైజ్ స్టేట్ సిలబస్లోనే 10వ తరగతి వరకు ముగించారు. అది ప్యారడైజ్ ప్రత్యేకత. సెయింట్ జార్జ్ పుట్టుక అనేది కూడా ప్యారడైజ్ నుంచే ప్రారంభం. సెయింట్ జార్జ్ అనేది సిబిఎస్ఈ. ప్యారడైజ్ లేకపోతే సెయింట్ జార్జ్ ఆవిర్భావమే లేదు. కాబట్టి మా వెన్నంటి ఉంటూ మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటూ మాకు సహకరించినటువంటి ప్రతి ప్యారడైజ్ పేరెంట్కి, ఇక్కడ కూర్చున్న పేరెంట్సే కాదు, ఈ 18 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ లేకపోవచ్చు పేరెంట్స్,
వాళ్ళందరికీ కూడా పేరు పేరున సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా మీద వాళ్ళు ఎంతో నమ్మకం ఉంచి ఈ 18 సంవత్సరాలలో చాలామంది పేరెంట్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ప్యారడైజ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ వార్షికోత్సవ సభకి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు చాలా సంతోషపడుతున్నాను. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం లోపల ఈ స్కూల్లో రన్ అవుతుంది అనే దాంట్లో అతిశయోక్తి లేదు. ప్యారడైజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే సెయింట్ జార్జ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ డాక్టర్ ఫాతిమా రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఇంత చక్కగా నడుస్తున్నాను. ఎందుకంటే ఎంతో చాలా కష్టపడి పైకి ఎదిగిన డాక్టర్ ఫాతిమా రెడ్డి గారు తనకున్న ఆలోచనలన్నింటినీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక అధునాతనమైన టెక్నాలజీని తర్వాత మంచి ట్రైన్డ్ టీచర్స్ని ఉపయోగించి ఈ రకంగా ప్రతి పిల్లవాని యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఒకవైపు ఎడ్యుకేషన్, ఇంకోవైపు కో కరిక్యులర్ యాక్టివిటీస్ లోపల కూడా ఇంత ముందుకు తీసుకెళ్తున్నప్పుడు స్కూల్ యాజమాన్యానికి నిజంగా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడే చూసాము దాదాపు 7 to 8 మెంబర్స్ 100 అంటే 10/10 GPA తీసుకున్న వాళ్ళ సందర్భంగా 5,000 రూపీస్ కూడా వాళ్ళకి ఇండివిజువల్గా ఒక్కొక్కరికి చెక్ అందజేయడం జరిగింది. ఇది చాలా ప్రోత్సహించే మార్గము. ఈ రకంగా స్టూడెంట్స్ ను మనం ప్రోత్సహించినప్పుడు పేరెంట్స్ కూడా ఎంకరేజ్ తోనే ఉండి మా పిల్లవాడు చదవాలి అనే ఒక జిజ్ఞాసతోని వాళ్ళకి ఇంట్రెస్ట్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నిజానికి సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ సంకల్ప్ వీటి యాజమాన్యానికి అభినందన తెలుపుతున్నారు. హైదరాబాద్ పట్టణంలోని రీగల్ హోటల్ నందు జరిగిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ శిక్షణా శిబిరంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్, ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపా పండరి సేవలు అమోఘనీయమని, మండల, జిల్లా, రాష్ట్రాల అభివృద్ధికి చేస్తున్న సేవలు అద్భుతమని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు డాక్టర్ సాపా పండరిని ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన వర్గ ప్రజలకు, సామాన్యులకు, పేదలకు సామాజిక న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీ మామిడాల మనోహర్, సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ గంప హనుమాగౌడ్, ఉభయ తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ చైర్మన్ గాజుల వేణుకుమార్, తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి నవీన్ కుమార్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. మన పండారి ఎలా చేస్తున్నాడు వరకు ఇంతకుముందు నేను చెప్పిన అదేవిధంగా ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ ఆదర్శంగా ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం పని ఎలా చేయాలి, తర్వాత ప్రభుత్వ అధికారులతో మనం పని ఎలా చేయించుకోవాలి, ప్రజాప్రతినిధులతో పని ఎలా చేయించుకోవాలి, మన గ్రామ అభివృద్ధికి, మండల అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా మనం పాటుపడాలి, ఏ విధంగా మన సర్వీస్ మనం ఇవ్వాలి అనే దానిపైన ఇంతకుముందు నేను పూర్తి వివరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పనిచేసి అవార్డులు మన పండారి గారు తీసుకున్నారు, కోరుకుంటూ అభినందిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ లో పరిచయం చేసినటువంటి నా కుబేర్ గ్రామ బాల్యమిత్రుడు, అదేవిధంగా లక్ష్మీనారాయణ అన్న అని మన ప్రతినిధి, తర్వాత హనుమాగౌడ్ సార్, మనోహర్ సార్ నన్ను ఇందులో తీసుకురావడం జరిగింది, నాకు ఎంకరేజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల, ప్రోత్సహించడం వల్ల నా వంతు నేను ఏం చేయాలనో అది నేను చేశాను అని నేను చెప్పుకోవద్దు. కానీ అందరు కలిసి మనం ఈ యొక్క కార్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకు అన్ని రకాల గుర్తింపులు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి మనము ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరిగేటట్టు ఎక్కడైతే స్కూళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ ప్రాబ్లమ్స్ ను తీసేయడానికి ప్రయత్నం చేద్దాం.
ఎక్కడైతే బాల్య వివాహం అని అన్నారో ఇందాక నేను సార్ కూడా చెప్పడం జరిగింది, ఒక బాల్య వివాహం కూడా ఆపడం జరిగింది సార్ అని. అంటే మనకు ఉన్నటువంటి హక్కులు మనకు సార్ అంటే రాజ్యాంగం హక్కులు కల్పించింది. మనం అంబేద్కర్ ఆశయ సాధనాలకు, నెల్సన్ మండేలా ఆశయ సాధనాల ప్రకారము మరి విజయ్ కుమార్ సార్ ఏదైతే కళలు కట్టుకున్నటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఇది చేస్తున్నాడో వాటన్నిటిని కూడా నెరవేర్చుతానని నా వంతు నేను ప్రయత్నం చేస్తానని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ప్రతినిధికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిద్దిపేట కూషనపల్లి గ్రామంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆధ్వర్యంలో ఆదివాసీ తోటి తెగ సేవా సంఘం ఏర్పాటు చేయడం అయినది. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుర్రం రఘు, జిల్లా అధ్యక్షులు వరంగల్, గౌరవ అధ్యక్షులు సోయం సాంబయ్య, ప్రచార కార్యదర్శి సోయం శరత్ బాబులు పాల్గొని నూతన సిద్దిపేట జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కమిటీలో అధ్యక్షులు సోయం తిరుపతి, కార్యదర్శి సోయం శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ సోయం శ్రీను, కోశాధికారి సోయం రమేష్, ప్రచార కార్యదర్శి సోయం ప్రశాంత్, ఉపాధ్యక్షులు సమ్మయ్య, వెంకటయ్య తదితరులు ఎన్నుకోబడినారని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరూ జాతి మనుగడ కోసం, జాతి ఎదుగుదల కోసం నిస్వార్థంగా నిజాయితీతో పనిచేయాలని కమిటీ సభ్యులను కోరారు. ప్రభుత్వం ఆదివాసీలకు ఇచ్చే ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అందించాలని, లేదంటే ఆందోళన చేపడతామన్నారు. ఈ పీటీసీ కమ్యూనిటీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఏదైతే అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది, మాకు మన స్టేట్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది, అవి దృష్టిలో పెట్టుకొని మా పిల్లలకు మాకు విద్యా, వైద్యం, ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పీటీసీ కమిషన్ వెంటనే వేయాలని చెప్పి మేము ఇలా గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. ఇవాళ ఆదివాసుల పట్ల ఏదైతే గౌరవ ముఖ్యమంత్రికి ఒక అపారమైన ప్రేమ ఉంది, మేము చూస్తూ ఉన్నాం. మీ క్యాబినెట్లో ఆదివాసీలకి ఒక మంచి పట్టం కట్టారు. అదే పరిస్థితి లోపల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిటీలను ఆదివాసులతో పిలిచి చర్చ జరపాలి, సమస్యలు తెలుసుకోవాలి. అదేవిధంగా ఆదిమత్యకు సంబంధించిన పీటీసీ కమ్యూనిటీకి అయితే ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ మా జాతిని ఐక్యం చేసి ఇవాళ జాతిని అభివృద్ధి చేసే ప్రయత్నం లోపల మీరు ఉంటారని మేము భావిస్తూ, ఎలాగైతే ఈ పీటీసీ కమ్యూనిటీ అభివృద్ధి జరిగిందో ఖచ్చితంగా ప్రభుత్వం వెంట మేము ఆదివాసులు మేము ఉంటామని చెప్పి ఇలా గౌరవ ముఖ్యమంత్రి తెలియజేస్తూనే మమ్మల్ని ఇబ్బంది కాకుండా దాదాపు గత ప్రభుత్వంలో ఇవాళ మమ్మల్ని గుర్తింపేమీ లేదు. ఆ గుర్తింపు నోచుకోకుండా మా పిల్లలకు విద్య లేదు, వైద్యం లేదు, ఇవాళ రెక్కడ దగ్గర డొక్కాన్ని పరిస్థితి కనబడతా ఉంది. దానికి ఏదైతే ఈ కమిషన్ వేశారో, మొన్న బీసీ కమిషన్ వేశారు, అఖ్తర్ కమిషన్ వేశారు, అదే పద్ధతిలో ఇవాళ ఖచ్చితంగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ కానీ జడ్జి వాళ్ళతో కానీ ఒక సమగ్ర కమిటీ చేసి సమగ్ర సర్వే జరిపించి మాకు అభివృద్ధి పథకాలు నడిపేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసీ తోటి తెగ ప్రతిగోల్ సేవా సంఘం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లి గ్రామంలో కొమరం భీం కమ్యూనిటీ హాల్లో సిద్దిపేట జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి జిల్లా పరిశీలకులుగా మా రాష్ట్ర తుడిదెబ్బ ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ గారు, మరియు ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు సోమ సాంబయ్య, మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రరావు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మధు, మరియు పరపతి సంఘం అధ్యక్షులు సోయం నాగరాజు, అదేవిధంగా మా సిద్దిపేట జిల్లా నుండి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా తోటి తెగ అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో గౌరవ అధ్యక్షులుగా సోయం రవీందర్ గారు, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్గా సోయం శ్రీనివాస్ గారు, మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా సోయం తిరుపతి గారిని, మరియు ప్రధాన కార్యదర్శిగా సోయం శ్రీను గారిని, కోశాధికారిగా సోయం రమేష్ గారిని, అందరి కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన తోటి తెగ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వీరంతా తోటి తెగ పట్ల, జాతి పట్ల ప్రేమతోటి సంఘం యొక్క భవిష్యత్తు కొరకు పాటుపడవలసిందిగా వాళ్ళకు సూచిస్తూ వారిని ఐక్యంగా పోరాటాలు చేయవలసిందిగా
అభినందిస్తున్నాం. తుడిం దెబ్బ ఆధ్వర్యంలో మీరు అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు సిద్దిపేట జిల్లా కూచనపల్లి మండల పరిధిలోని సిద్దిపేట జిల్లా కమిటీ తోటి ఆదివాసీ తోటి సంఘం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. దీనికి పరిశీలకులుగా తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ గారి నాయకత్వంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క విన్నపం ఏంటంటే పీవీటీజీలుగా కొనసాగుతున్న తోటి తెగ జాతిలో మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి వీటిలో పీవీటీజీ కేటగిరీస్ కూడా బైఫర్గేషన్ చేసి మా ఆదివాసీలైనటువంటి విద్యార్థినులకు న్యాయం చేయాలని, అలాగే ఈ ఆదివాసీ తెగలలో ఉన్నటువంటి వాళ్లకు కూడు గూడు లేనటువంటి వాళ్ళను మొన్నటి కుటుంబ సర్వే చేసిల్లు కాబట్టి ఆ కుటుంబ సర్వే ఆధారంగా తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉన్నటువంటి తోటి తెగ వాళ్ళను పాయింట్అవుట్ చేయడం కూడా జరిగింది. వాటికి మొదటి వరుసలోనే డబుల్ బెడ్రూమ్లు కానీ ఏర్పాటు చేసి వాళ్లకు నివాస అవసరాన్ని తీర్చాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. అలాగే మాకు 2012లో ఇచ్చినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జీవో ప్రకారంగా దారిద్ర్య రేఖన దిగువన ఉన్నటువంటి తోటి తెగ వారికి అంత్యోదయ కార్డులు ఆనాటి ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. అది ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాలోనే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. మిగతా జిల్లాలలో కూడా తోటి తెగ జీవిస్తున్నటువంటి మిగతా జిల్లాల్లో కూడా ఆ జిల్లా కలెక్టర్ల గారికి ప్రభుత్వం తక్షణమే ఇది వారికి ఆర్డర్ జారీ చేసి మిగతా జిల్లాల్లో నివసిస్తున్నటువంటి తోటి జాతి కుటుంబ సభ్యులందరినీ ఇది సర్వే చేసి వారికి అంత్యోదయ కార్డులు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. నా పేరు గుర్రం రఘు, ఉమ్మడి వరంగల్ జిల్లా తోటి జాతి అధ్యక్షుని.